ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించిన సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగి పరిణామం చోటు చేసుకుంది. రివ్యూ కమిటీలో ఉన్న ఉన్నతాధికారులను సిట్ మరోసారి విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జిఏడి సెక్రటరీ, సిఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ను మరోసారి సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చందాకు సైతం నోటీసులు ఇచ్చి సిట్ విచారించింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద ఎదుట ప్రభాకర్ రావు నుంచి వివరాలు అడిగింది. రెండోసారి నవీన్ వద్దకు వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి, అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా సిట్ రికార్డ్ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఏమైనప్పటికీ సిట్ దూకుడుగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం కేసులో కీలకమైన అంశాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.